సచిన్ టెండూల్కర్ మీద శతధీర అనే పుస్తకావిష్కరణ మహోత్సవానికి ఇచ్చేసిన ఆకుకృష్ణారాయణ గారికి, క్రికెట్ కోచ్ అస్సాన్ రెడ్డి గారికి, అట్లానే ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు. రేపూడి పవన్ కిషోర్ రాసిన ఈ శతధీర అనే పుస్తకం సచిన్ శతకాలం మీద, అంటే ఆయన 100 సెంచరీలు చేశారు. 100 సెంచరీలు చేసి రిటైర్ అయిన సందర్భంగా వారి మీద ఒక పుస్తకం రాయాలనే ఆకాంక్షతో ఆయన మనసులోని భావాలని మిళితం చేస్తూ భీముని పోల్చి ఆయన పుస్తకం రాయడం జరిగింది. అయితే భీముడు ఆయన కౌరవుల్ని సంహారం చేసిన తర్వాత ఆయన గదతో కౌరవులందరినీ సంహారం చేసి ఆయన వేడి చల్లారక శ్రీకృష్ణుని అడుగుతాడు, ఇంకా చాలా మందిని ఈ గదతో సంహరించాలని కోరికగా ఉంది, నా కోరిక తీరేదలా, నాకు ఇది సరిపోవట్లేదు, ఇంకా నేను దీంతో ఏదైనా విధ్వంసాన్ని సృష్టించాలి అని అడిగినప్పుడు ఈ కాలంలో నీకు విముక్తి లభిస్తుంది, నెక్స్ట్ కలియుగంలో మళ్ళా గదలాంటి ఒక బ్యాగ్తో చెలరేగి నీ యొక్క కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసి మీ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు గడిస్తావు అనే కాన్సెప్ట్ మీద అవతరించిన వారే సచిన్గా భీముని అంశంతో సచిన్ అవతరించి ఈ గద వంటి బ్యాగ్తో అందరినీ చీల్చంగాలి, ఇక శతకాలని చేశాడు అనే కాన్సెప్ట్తో చాలా బాగా మనకి పవన్ కిషోర్ గారు ఈ పుస్తకాన్ని అందించారు. ఈ పుస్తకావిష్కరణ మహోత్సవానికి మనకి పుస్తకావిష్కరణ చేయడానికి ఇచ్చేసిన స్టేడియం ఇన్ఛార్జ్ ఆకు సత్యనారాయణ గారిని వేదికగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు రేపూడి చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ గారైన రేపూడి సుబ్రహ్మణ్య ప్రసాద్ గారిని అక్కడ కార్యక్రమానికి ఇచ్చేసిన మరో ముఖ్య అతిథి ఎర్రం అస్సాన్ రెడ్డి గారు, బీసీసీఐ క్రికెట్ కోచ్, వారిని కోరుతున్నాం. ఈ పుస్తక రచయిత తను చెప్పాలంటే తమ్ముడిని క్రికెట్లో రంగప్రవేశం చేయించి సచిన్కి వాళ్ళ అన్న అజిత్ ఎలా అయితే సపోర్ట్ చేశాడో అలానే చైతన్యకి అలా పవన్ కిషోర్ దగ్గరుండి స్టేడియం తీసుకెళ్ళి ఆడించి అతనితో పాటే అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ప్రస్తుతం బీసీసీఐ స్కోరర్గా ఎదగడానికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కారణమైన ఈ రేపూడి పవన్ కిషోర్ ఈ పుస్తక రచయిత గారిని వేదికగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ పుస్తకంలో ఉన్న అంశాలని
చదివిన వారి కంటే రాసిన వారి బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు వారి భావాలు. ఈ పుస్తకం గురించి అందరికీ తెలియవలసిందిగా పవన్ కిషోర్ గారిని మాట్లాడవలసింది. వేదిక పెద్దలకు విశేషణ వారందరికీ ధన్యవాదాలు. శతధీర అనే పుస్తకం కాన్సెప్ట్ 2011 సంవత్సరంలో సచిన్ 100వ సెంచరీ చేసినప్పుడే అనుకున్నాడు. కానీ సచిన్ మీద ఒక పుస్తకం అనేది రాయడానికి ధైర్యం రాదు. ఎందుకంటే ఆయన అచీవ్మెంట్స్ అంత గొప్పగా ఉండేవి. అంత గొప్ప వ్యక్తిని మనం ఎంత గొప్పగా ఉంచాలి అంటే మనుషుల హృదయాల్లో అనుకున్న స్థానాన్ని మనం ఏ విధంగానూ తక్కువ చేయకుండా చూడాలి. అందుకని అప్పటి నుంచి అనుకొని ఇన్నాళ్ళకి ధైర్యం చేసి మొత్తానికి ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకంలో ఏంటంటే ఆయన భీముడితో పోల్చడం జరిగింది. అయితే భీముడికి ఆయనకి ఉన్న సారూప్యతలు ఏంటంటే భీముడు కూడా బరువైన గదాయుధాన్ని వాడేవాడు. అలాగే సచిన్ కూడా అందరిలాగా తేలికైన బ్యాట్ని కాకుండా బరువైన బ్యాట్ని వాడేవాడు. అది దానికి అతనికి ముందు అతని నిదర్శనం అంశం ఉన్నది అనే విధంగా నేను భావించి తర్వాత కురుక్షేత్రంలో 100 మంది కౌరవుల్ని భీముడు ఒక్కడే సంహరించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ 100 సెంచరీలు ఇంతవరకు తను ఒక్కడే చేయగలిగాడు. ఈ కాన్సెప్టు అది రెండింటికి సరిపోతుంది. అంటే కౌరవుల్లో ఒక్కొక్క కౌరవుని వధించింది ఒక్కొక్క సెంచరీతో భావించి ఈ పుస్తకం రాయడం జరిగింది. అందులో కొన్ని సెంచరీలని ప్రత్యేకంగా పేర్కొంటూ అది ఎవరెవరికి అన్వయించదగింది అనేది మనం ఇందులో వివరించడం జరిగిందన్నమాట. ముఖ్యంగా సచిన్ 200 వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన సౌత్ ఆఫ్రికా మీద సెంచరీని కురుక్షేత్రంలో దుశ్శాసనుని గుండెలు తీర్చి అతని వేడి నెక్తులు తాగి తన శబ్దాన్ని తీర్చుకొని ఉన్నదాంతో పోల్చడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్ మీద చివరి సెంచరీ చేశాడు. ఆ సెంచరీని ఆయన తన అన్నగారికి అంగీకరించారు అజిత్కి. అలాగే ఇక్కడ కురుక్షేత్రంలో కూడా భీముడు చిట్ట చివరిగా దుర్యోధని అంతం చేయడం జరుగుతుంది. అంతం చేసి కురుక్షేత్ర యుద్ధానికి పరిసమాప్తి కావించి తన అన్న యుధిష్ఠిరునికి అంటే ధర్మరాజుకి సంపూర్ణ విజయాన్ని అందజేస్తాడనమాట. ఇట్లాంటి సారూప్యతలు చాలా ఉన్నాయి. మనం ఆలోచిస్తే ఈ మొత్తం సారూప్యతను తీసుకొని భీమునికి అన్వయించి భీమునికి సచిన్కి మధ్య అన్వయించి కథ రాయడం జరిగిందనమాట. అలాగే సచిన్ అంతర్జాతీయ క్రికెట్లోకి రాకముందు స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా రికార్డ్ సృష్టించాడు. అతను కామెడీతో కలిసి 324 పరుగుల భాగస్వామ్యంతో 629 పరుగులు చేశారు వాళ్ళిద్దరూ కలిసి. దాన్ని కూడా ఎలా అర్థమంటే బకాసులు అంటే వీళ్ళు లక్కా గృహంలో ఉన్నప్పుడు కౌరవులు